హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్నెస్ అండ్ వైబ్స్. మనం ఆఫ్టర్ మ్యారేజ్ మనం మనలో చేంజెస్ ఏంటి, మనం ఎందుకు హెల్త్ని పాడు చేసుకుంటున్నాము మన యాక్టివిటీస్ వల్ల, ఇదంతా మనం మాట్లాడుకున్నాం కదా. లాస్ట్ 3 వీడియోస్ ఒకసారి చూడండి. మనం 5 సెషన్స్గా డివైడ్ చేసుకున్నాం కదా. మనం 3 వీడియోస్ కంప్లీట్ చేశాము. ఒకసారి వెళ్ళి చూడండి. వాటి గురించి పూర్తిగా ఒకసారి చూసారంటే మీకు క్లారిటీ వస్తుంది. ఇది 4th సెషన్ అనమాట. ఈ సెషన్లో ఏం మాట్లాడుకుంటున్నామో చెప్తాను. ఫస్ట్ 3 సెషన్స్లో మనం ఏం తెలుసుకున్నామో ముందు చూద్దాము. ఫస్ట్ది, మనం ఎందుకు మారుతాము ఆఫ్టర్ మ్యారేజ్, మనం ఎందుకు ఇలా మారుతున్నాము, లేజీగా ఎందుకుంటున్నాము, ఫ్యాటీగా ఎందుకుంటున్నాము, వెయిట్ ఎందుకు పెరుగుతున్నాము, అండ్ స్ట్రెస్ ఎందుకు పెంచుకుంటున్నాము బాడీ ఇట్లాగనమాట. సెకండ్ వచ్చేసి డైట్ ప్లాన్ గురించి చెప్పాను. ఇలా డైట్ తీసుకోవాలి, ఎలా ఉండాలి అని చెప్పాను. థర్డ్ సెషన్ వచ్చేసి మనం ఫిజికల్ యాక్టివిటీ గురించి చెప్పాను. కొన్ని పాయింట్స్ చెప్తూ వచ్చాను. ఇప్పుడు 4th సెషన్ ఇది. ఈ 4th సెషన్లో మనం మెంటల్ హెల్త్ అండ్ స్ట్రెస్ గురించి మాట్లాడుకున్నాం. మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకునేటప్పుడు మీరు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ డైలీ లైఫ్లో మీరు దేని గురించి ఎక్కువ స్ట్రెస్ పడుతున్నారో ఒక్కసారి గమనించుకొని దాన్ని పేపర్ పెన్ తీసుకొని రాసుకోండి. నేను ఈరోజు దీని గురించి స్ట్రెస్ అయ్యాను, ఒక 1 వీక్ రాసుకుంటూ రండి, 7 days డైలీ. ఈరోజు దీని గురించి స్ట్రెస్ అయ్యాను, ఈరోజు దీని గురించి ఎక్కువ స్ట్రెస్ అయ్యాను, ఈరోజు దీని గురించి ఎక్కువ స్ట్రెస్ అయ్యాను, రాసుకుంటే కామన్ పాయింట్ ఒకటి వస్తుంది. ఒక 10 days రాశారనుకోండి, లేదంటే ఒక 30 days రాయండబ్బా, తప్పే ఉందబ్బా, ఒక పెన్ను కదా, లేదంటే ఫోన్లో నోట్ ప్యాడ్లో నోట్ చేసుకుని దీని గురించి స్ట్రెస్ ఫీల్ అయ్యాను, ఎక్కువ స్ట్రెస్ పడ్డాను ఈరోజు మొత్తంలో దీని గురించి ఎక్కువ పడ్డానని రాసుకోండి. అలా కామన్ ఒకటి వస్తుంది. ఆ స్ట్రెస్ పడుతున్న కామన్ పాయింట్ ఏంటనేది చూసి దాని మీద ఫోకస్ చేసి దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి ట్రై చేయండి అట్లీస్ట్. ఓకేనా? నేను ఈ రాసుకోమని ఎందుకు చెప్తానంటే, మీకు ఒక ఐడియా వస్తుంది. మనం నార్మల్గా ఏంటంటే, మనకి లాస్ట్ 30 daysలో ఇట్లా ఉన్నాను అట్లా ఉన్నాను అనుకుంటాం, కానీ మీ డైలీ లైఫ్లో అంత స్పెషల్గా తీసుకోం. మనం స్పెషల్గా ట్రీట్ చేయాలి. కొన్ని సిచ్యువేషన్స్ మనం స్పెషల్గా ట్రీట్ చేస్తేనే మనకి ఆ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయగలం. కామన్గా తీసేసుకుంటున్నాం అనుకోండి, కామన్గా తీసేసుకుంటే మన మైండ్, అందువల్ల రాసుకోమని చెప్తాను. రాసుకుంటే మీకు ఇది అని పర్టికులర్గా గుర్తుంటుంది ఇంకా. ఓకేనా? ఇప్పుడు మనకి మెంటల్ హెల్త్ అండ్ స్ట్రెస్, దీనికి ఫస్ట్ చేయాల్సింది, మనం మెంటల్ హెల్త్ కంట్రోల్ అవ్వాలంటే యోగా. కనీసం యోగా అంటే, యోగాలో మెయిన్గా మెడిటేషన్ బ్రెయిన్ స్ట్రెస్ ఎంత డీప్గా పనిచేస్తుందంటే, మెడిటేషన్లో మిరాకిల్ అంటే ఈ మైండ్ వండర్స్ చేసేస్తుంది. అంత బాగా మిమ్మల్ని షార్ప్ చేస్తుంది. మీ వర్క్లో ఫోకస్ పెంచుతుంది. మీరు 10 నిమిషాలు కూర్చుంటే వర్క్ మీద చిరాకు పడేవాళ్ళు హాఫ్ అన్ అవర్ కూర్చున్న వర్క్ పోతూ ఉంటుంది తెలియకుండా. అంత డీప్గా మెడిటేషన్ అనేది అంత స్పీడప్ చేస్తుంది మిమ్మల్ని. మీ బ్రెయిన్లో ప్రతి మనిషి బ్రెయిన్ ఏం చేస్తుందంటే, ఈ సెకండ్ ఒకటి ఆలోచిస్తే నెక్స్ట్ సెకండ్ ఇంకొక ఆలోచన, అట్లాగా కొన్ని వేల ఆలోచనలు వస్తాయి. ఒక నిమిషానికి కొన్ని వేల ఆలోచనలు వచ్చేస్తాయి బ్రెయిన్కి. అందుకని ఆ ఆలోచనలన్నీ బంద్ చేయడమే మెడిటేషన్ అంటే. మెడిటేషన్ అంటే ఫోకస్ ఆన్ వన్, ఓన్లీ వన్. ఫోకస్ ఆన్ వాట్ యు ఆర్ స్టేరింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, వాట్స్ అపియరింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ కళ్ళ ముందు ఏం కనిపిస్తుందో, కళ్ళు మూసుకుంటే నీ కళ్ళ ముందు ఏం కనిపిస్తుందో దాని మీద ఫోకస్ చేయడం, లేదా నీ రెస్పిరేషన్ మీద ఫోకస్ చేయడం, లేదా నీ కడుపులో ఏమవుతుందని దాని లేదా కడుపు కదిలిస్తూ దాని మీద ఫోకస్ చేయడం. ఏదో ఒకటి రెస్పిరేషన్ మీద, లేకపోతే మీ ముక్కు మీద ఫోకస్ చేస్తున్నట్టు చూడటము. అలా చేస్తూ ఏదో ఒక్కదాని మీద ఫోకస్ చేస్తే ఏంటంటే, ఈ థౌజండ్స్ ఆఫ్ థాట్స్, థౌజండ్స్ ఆఫ్ థింకింగ్ అన్ని జీరో అయిపోయి ఒక్కదాని మీదే పడుతుంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా, మీ బ్రెయిన్ ఫంక్షనాలిటీ, మీ బ్రెయిన్ యాక్టివిటీ చాలా వరకు ఆపుకుంటుంది ఒక్కదాని మీదే ఫోకస్ కాబట్టి. సో ఆబ్వియస్లీ ఆ ఫోకస్ అనేది పెరుగుతుంది. అదే కదా కావాల్సింది. మీరు మిగతావన్నీ ఆలోచించడం మానేసి ఒకే దాని మీద ఫోకస్ చేయడమే ఇక్కడ టార్గెట్. అదే ఇప్పుడు మీ వర్క్ ఫోకస్లో ఒకే దాని మీద ఫోకస్ చేయడం అలవాటు చేసుకుంటే, ఈ మెడిటేషన్ చేసుకునే దాని వల్ల అలవాటు అవుతుంది ఒకే దాని మీద ఫోకస్ చేయడం, ఎక్కువసేపు ఫోకస్ చేయగలగడం. సో ఆ ఫోకస్ అలవాటు అయితే ఏమవుతుంది, మీ వర్క్ మీద ఫోకస్ చేసినప్పుడు అందులోనే ఎక్కువసేపు స్పెండ్ చేయగలరు. స్పెండ్ చేయగలిగితే ఆబ్వియస్లీ మీ టార్గెట్స్ ఏమైనా ఉంటే అన్ని రీచ్ అయిపోతారు. మంచి థాట్స్ వస్తాయి, గుడ్ థాట్స్ వస్తాయి. మైండ్ నెగిటివ్ థాట్స్ ఎక్కువ పోదు, పాజిటివ్గానే పోతుంది, పాజిటివ్గానే ఆలోచిస్తుంది. ఇంకోటి, మెడిటేషన్లో కొన్ని పవర్స్ వస్తాయి మనిషికి. అనుకుంటాం సో పవర్స్ లేవు, ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి, అన్నీ నమ్మాలి మనం. పవర్స్ వస్తాయి మనిషికి. కొంతమంది అన్నది జరిగిపోతాయి, అలాంటి పవర్స్ వస్తాయి. మిరాకిల్ జరుగుతాయి లైఫ్లో. ఓకేనా? ఇది ఒకటి, మెడిటేషన్ ది బెస్ట్.
అట్లీస్ట్ 10 మినిట్స్ నుంచి స్టార్ట్ చేయండి. వరకు స్టార్ట్ చేయకపోతే మీరు స్టార్ట్ చేయండి. రోజు 10 మినిట్స్ నిద్ర లేయగానే కూర్చోండి. లేదు వాష్రూమ్ పనులన్నీ అయిపోయినాక కూర్చోండి. లేదు నేను స్నానం కూడా చేసేసి కూర్చుంటే బంగారం, స్నానం కూడా చేసేసి కూర్చొని కంటిన్యూస్గా అట్లీస్ట్ 10 మినిట్స్ టార్గెట్ పెట్టుకోండి. నేను ఉండగలను 20 మినిట్స్ ఉండగలను, 30 మినిట్స్ ఉండగలను అంటే దట్స్ యువర్ చాయిస్, మంచిదే. కానీ ఈ రోజు 30 మినిట్స్ ఉంది, రేపు మళ్ళీ నేను 10 మినిట్స్ ఉంటానంటే అట్ట కాదు. 10 మినిట్స్ చేయండి, నెక్స్ట్ పెంచండి, 15 మినిట్స్ పెంచండి, డైలీ 15 మినిట్స్ మినిమం ఉండేటట్టు చూసుకోండి. ఇట్లా చేస్తుంది దాని వల్ల ఏంటంటే అలవాటు అవుతుంది. నేను 15 చేశాను, ఈరోజు కనీసం 20 మినిట్స్ అని ఉండాలి అనేది పెరుగుతుంది. అలా పెంచుకుంటూ పోవచ్చు. టైం మేనేజ్మెంట్ అక్కడ మీకు సెట్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మెడిటేషన్ లెవెల్స్ పెంచుతుంది. ఓకేనా. సెకండ్ ఏంటంటే మనకి ఈ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీలోకి ఇన్ అయినాక, ఒక ఫ్యామిలీ అనేది మనం ఏర్పాటు చేసుకున్నాక స్ట్రెస్ అనేది కామన్. స్ట్రెస్ అనేది కంట్రోల్ చేసుకోండి. అంటే ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే, దీన్ని కంట్రోల్లో పెట్టుకుంటే సమస్యలు చాలా తగ్గిపోతాయి. అసలు రావండి సమస్యలు, అసలు రావండి. మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు కరెక్ట్గా తీసుకుంటారు, కరెక్ట్గా ఉండండి, అని దీన్ని కంట్రోల్లో పెట్టుకోండి, అంతే చాలు. ఓకేనా. ఇది ఒక టిప్ లాగా తీసుకోండి. ఇది చాలా అన్నిటికన్నా పెద్ద టిప్ అని నా ఫీలింగ్. ఓకేనా. ఇది ఒకటి అది స్ట్రెస్ని ఇవన్నీ రాకుండా చేస్తుంది, ప్లీజ్. ఓకేనా. ఇంకోటి స్లీప్ హైజీన్, నిద్రకి చాలా ప్రయారిటీ ఇవ్వండి. ఫోన్ అండి, నైట్లో ఫోన్ పెట్టుకొని కూర్చుంటారు. ఫోన్ మీకు ఇట్లా అంటూ ఉంటారు, పైకి ఫోన్ పెట్టుకొని. ఆ ఫోన్లో సగం ఫోన్ చూస్తూ నిద్ర పోవాలనే విషయం మర్చిపోతారు. అయిపోతే నిద్రపోయే టైం కదా ఇది అనే విషయం మర్చిపోతారు. మూవీస్ పెట్టుకుంటారు, నైట్లో మూవీస్ పెట్టుకొని చూస్తారు. ఇది వారానికి ఒక రోజు అట్లా ఓకేనండి. రెగ్యులర్గా వద్దు. ఫోన్లో పనుకునే కనీసం హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్ ముందైనా ఫోన్ తీసి పక్కన పెట్టండి, దూరంగా పక్కన వాళ్ళు పెట్టేసి వచ్చి పనుకోండి. పనుకున్న వెంటనే ఎవరికి నిద్ర రాదు. కొంతమందికి సెకండ్స్ లెంత్ వస్తుంది, కొంతమంది మినిట్స్ లెంత్ వస్తుంది, కొంతమందికి 30 మినిట్స్ వచ్చిన నిద్ర రాదు. అట్లాగా స్లీప్కి ముందు 30 మినిట్స్ ముందు ఫోన్ తీసి దూరంగా పెట్టేసి వచ్చి పనుకోండి, ప్రశాంతంగా నిద్రపోండి. ఈ నిద్ర అనేది మనిషికి చాలా అవసరం. మినిమం 7 to 8 అవర్స్ స్లీప్ అనేది ఉంటే తర్వాత మీరు డే అంతా వర్క్ చేయొచ్చు. లేదు కొంతమంది ఏంటంటే కొన్ని D3 లోపాలు వాటి వల్ల ఏంటంటే మధ్యాహ్నం వరకు వర్క్ చేసి మధ్యాహ్నానికి టైర్డ్ అయిపోతారు, తింటారు. తిన్నాక బేజారుగా అనిపిస్తుంది. ఫైన్, ఆ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ స్లీప్ అయ్యింది, లేదా స్లీప్ వద్దు, అలా రిలాక్స్ అవ్వండి, అంతే. అలా రిలాక్స్ అవ్వండి, కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి. కుదిరితే కనుక కొనుక్కొని నిద్రపోకపోయినా అలా నడువు వాల్చి అలా రిలాక్స్ రిలీఫ్ అయితే చాలు. దాని ఎఫెక్ట్ మీకు నైట్ దాకా యాక్టివ్ ఉంటుంది. మళ్ళీ బాడీ నైట్ వరకు, మీరు నైట్ పనుకునే వరకు కూడా యాక్టివ్ ఉంటుంది బాడీ. కొన్ని చిన్న లోపాలు మనిషిలో ఉంటాయి కదా, వాటిని అధిగమించాలంటే ఇటువంటి సూత్రాలు పాటించుకుంటూ పోతే మీరు లైఫ్లో అచీవ్మెంట్స్, మీ గోల్స్ మీరు తొందరగా రీచ్ అవ్వచ్చు. ఓకేనా. ఇదొకటి. నెక్స్ట్ కమ్యూనికేషన్ బిట్వీన్ పార్ట్నర్స్. మీ పార్ట్నర్తో మీరు కాసేపు స్పెండ్ చేయండి, మాట్లాడడం అంటే అన్నెసెసరీ థింగ్స్ మాట్లాడడం కాదు. సరదాగా మాట్లాడుకోండి, సరదాగా నవ్వుకునేలా మాట్లాడుకోండి, సరదాగా ఉండండి. సరదాగా ఉండడానికే ప్రయత్నించండి. ఏదైనా పీక్స్కి వెళ్తుంది ఈ విషయం అంటే అట్లీస్ట్ ఫేస్ తప్పించండి. ఏదైనా గొడవ జరుగుతుంది, పీక్స్కి వెళ్తుందంటే ఫేస్ తప్పించండి, లేదా మౌనంగా ఉండండి. అవతల వాళ్ళకన్నా ఆ తత్వం ఉండాలి, ఇతరులో ఒకరు ఖచ్చితంగా ఆ తత్వం ఉండాలి. మౌనం సైలెంట్ అయిపోయి తత్వం. సైలెంట్ అయిపోతే నువ్వు సైలెంట్గా ఉన్న మనిషి మీద వచ్చేసి యుద్ధాలు ఫైటింగ్స్ ఎవరు చేయడు, సైకోలు తప్ప. సైకోలు వ్యక్తి అయ్యారు, మీరు ఏం చేసినా మీరు అన్ని చేయరు, వాళ్ళు ఉండేయడం తప్ప. సైకోల గురించి మాట్లాడద్దు, సైలెంట్గా ఉంటే సరిపోతుంది. కొలవచ్చు అలాగా చిన్నగా మార్చుకోవచ్చు మనుషుల్ని, మనము మారచ్చు. బట్ మారేదానికి ఛాన్స్ ఎవరు? మనం మారేదానికి అవతల ఛాన్స్ ఎవరు? వాళ్ళు మార్చుకోవడానికి ఛాన్స్ ఎవరు? దేనికి ఛాన్స్లు ఉండవు. టక్ ఆ నిమిషం గొడవలు పెట్టుకోవడం, టక్ ఫిక్స్ తీసుకెళ్ళిపోవడం, తట్టబట్ట సర్దేసుకొని ఎవరు పట్టుకోండి ఉండేవాడు. ఎందుకు ఇంకా మ్యారేజ్ గారి గుడ్డు ఎందుకు ఇదంతా? సో ఏంటంటే కమ్యూనికేషన్ బిట్వీన్ పార్ట్నర్స్. మన పార్ట్నర్ తోటి కూర్చొని స్పెండ్ చేసి కాసేపు సరళంగా మీకు టైం దొరికినప్పుడు మీరు స్ట్రెస్ తగ్గుద్ది, మీరు చాలా బడ్డం తగ్గుద్ది. ఓకేనా. మోటివేషన్, ఇది ఒక మోటివేషన్ మీకు. ఓకేనా. ఫైన్. నెక్స్ట్ మీ హాబీస్కి టైం ఇవ్వండి. ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే హాబీస్ పెద్ద పట్టించుకోమను. ఇప్పుడు మనకు ఉంటాయి, కొంతమందికి స్పోర్ట్స్, కొంతమందికి మూవీ చూడటం హాబీ ఉంటాయి బిఫోర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే ఆ హాబీస్ గీబీస్ అన్ని గాల్లో కలిపిస్తాం. అట్లీస్ట్ వీక్లీ వన్స్ 1 hour 2 hours ఒక హాఫ్ డే, సండే తీసుకోండి, సండే ఒక హాఫ్ డే టైం కేటాయించుకోండి మీ హాబీస్ కోసం.
కొంతమందికి క్రికెట్ ఆడడము హాబీగా ఉంటుంది, కానీ తర్వాత వదిలేస్తారు. ఎందుకు వదలాలి? టైం మీ చేతిలో ఉంది. టైం మేనేజ్మెంట్ అనేది మీ చేతుల్లోనే ఉంది. టైం మేనేజ్మెంట్ ఒక 1 అవర్ పోయి ఆడండి సరదాగా. అంటే మన ఇంటి చుట్టుపక్కల ఉంటారు, ఎవరో క్రికెట్ ఆడుతూ వాళ్ళతో కలిసిపోయి ఆడొచ్చు. ఓకేనా? మీ హాబీస్ మర్చిపోకుండా వాటికి తీసుకెళ్ళిన వాళ్ళు అవుతారు. ఇంకోటి మీకు నచ్చిన హాబీస్లోకి మళ్ళీ మీరు విన్ అవుతున్నాము, మళ్ళీ ఆడుతున్నాము అని చెప్పేసి అదొక ఫీలింగ్ బాగుంటుంది, మంచి ఫీల్ అది. ఓకేనా? చూడండి, ఇవన్నమాట. వీటన్నిటిని మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారంటే మీ హెల్త్ చాలా బాగుంటుంది. మీకు మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది, మెంటల్ హెల్త్ బాగుంటుంది. మీకు మైండ్లో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ చేసుకునే శక్తి వస్తుంది. ఓకేనా? మెడిటేషన్ మాత్రం మ్యాండేటరీ పెట్టుకోండి. ఓకేనా? ఓకే, ఈ వీడియో ఇక్కడతో క్లోజ్ చేద్దాము. మీకేమన్నా సమస్యలు ఉన్నా, సందేహాలు ఉన్నా మీరు కమెంట్లో చెప్పారంటే దాని గురించి నేను క్లియర్ చేస్తాను. నేను కమెంట్స్కి మోస్ట్లీ ప్రతి కమెంట్కి రెస్పాండ్ అవుతాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ మనందరి కోసం, మనందరి ఆరోగ్యం కోసం పెట్టింది. చుట్టుపక్కల ఎవరికైనా ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా మీరు ఇక్కడ కామెంట్ చేశారంటే నేను దాని గురించి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేశాను. సరే, నాకు తెలియదు అయితే మోస్ట్లీ నేను వెంటనే రియాక్ట్ అయిపోతాను, దానికి నేను చేయాలో చెప్పేస్తాను. ఓకేనా? బై. థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.